హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ టమాటో నిల్వ పచ్చడి. అప్పటికప్పుడు కేవలం ఒక్క అరగంటలో ఈజీగా పెట్టేసుకోవచ్చండి. టమాటో నిల్వ పచ్చడి మీకు ఇది 4-5 నెలల వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతలతో మీరు ట్రై చేసి చూడండి. రెసిపీ అయితే అస్సలు పాడవదండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి టేస్ట్. ఈ కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటోలు తీసుకున్నానండి. టమాటోలు చూడండి, చక్కగా పెద్ద సైజు ఉండే కాయలు తీసుకోండి. అలాగే పండిన టమాటో గట్టిగా ఉండాలి. నీట్గా కడిగి టమాటోల్ని ఒక క్లాత్తో తుడిచిపెట్టేసుకోండి. ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలు ఉన్నాయి కదా, వీటిని నేను ఒక్కొక్క టమాటోని అయితే 6 భాగాలుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. మీకు కావాలంటే కొంచెము ఆయిల్ వేసుకోవచ్చండి. టమాటోలు వేయించుకోవడానికి నేనైతే వేయలేదు. కొంతమంది అయితే వేసుకుంటారు. అలా కూడా కట్ చేసుకున్న టమాటో ముక్కలు మొత్తాన్ని కూడా వేశాను. అలాగే చింతపండు చూడండి, మనం పట్టుకుంటే గట్టిగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఎంత చింతపండు తీసుకోండి. ఇది సుమారుగా ఒక 50 గ్రాముల చింతపండు ఉంటుందండి. అందులో ఉన్న గింజలు ఇలాంటి పీచు ఉంటాయి కదా, వాటి మొత్తాన్ని కూడా తీసేసి చింతపండుని ఇలాగ సపరేట్ చేసేసుకోండి. అలాగ ముద్దులాగా వేయకుండా ఇలాగ కొంచెం విడివిడిగా వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు అలాగే టమాటో ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలండి. ఫ్లేమ్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ కడాయికి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కొంచెం అవి మగ్గేంత వరకు అయితే చక్కగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఇవి మెత్తబడటానికి పెద్దగా ఎక్కువ టైం పట్టదండి. మీకు ఒక 10 నుంచి 15 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతాయి టమాటోస్. మూత పెట్టేస్తున్నాం కదా, ఈ విధంగా మూత పెడితే మనకి అవి లోపల చక్కగా మగ్గిపోతాయి. ఇవి టమాటోలు మగ్గించుకునే లోపు పక్కన మరొక స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 స్పూను మెంతులు వేసుకోండి. మెంతులు అయితే దూరగా ఫ్రై చేసుకోండి. లైట్గా కొంచెం మనకి అలా కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. చాలామంది జీలకర్ర వేయరండి, కానీ జీలకర్ర ఫ్లేవరు ఈ టమాటో పచ్చడికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా జీలకర్ర కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్లు ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం పని లేదండి. మనకి వెంటనే చిటపటలాడటం స్టార్ట్ అవుతాయి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అవి వేగినప్పుడు. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, ఈ విధంగా వేయించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే మనకి చూడండి ఇక్కడ టమాటోస్ కూడా చూడండి కొంచెం గుజ్జుగా అయినాయి కదా, ఈ టైంలో మూత తీసేయండి. మూత తీసేసి పక్కన పెట్టండి. మూత పెట్టొద్దు. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. అలాగే కళ్ళుప్పు వేసానండి. ఇక్కడ కళ్ళుప్పు వచ్చేసి ఒక 50 గ్రాములు వేసాను. మీకు మెజరింగ్ కప్పుతో అయితే ఒక 1/2 కప్పు ఉంటుంది. అలాగే మనం టీ తాగుతాం కదండి, టీ గ్లాసెస్తో అయితే 1 టీ గ్లాస్ వరకు అలాగ కళ్ళుప్పు వేసి ఒకసారి కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి కంప్లీట్గా చల్లారాలండి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఒక 1/2 కేజీ టమాటోస్కి 50 గ్రాముల చింతపండు, అలాగే ఒక 50 గ్రాములు వచ్చేసి రాళ్ళుప్పు. అదే టీ గ్లాస్ పరంగా చెప్పాలంటే ఒక టీ గ్లాస్ వరకు కళ్ళుప్పు వేసాను. అలాగే కారం కూడా చూడండి, ఒక 1/2 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. కారము మనము పట్టించుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది వాడైతే చాలా ఘాటుగా ఉంటుంది, అది మీరు చూసి వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక టీ గ్లాస్ కంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా చూడండి, ఒక 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి. అలాగే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా, పొడి ఉంది కదా, మెంతిపిండి, ఆవుపిండి, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చాలా మెత్తగా ఉండాలండి. బాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము తాలింపు కోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. అలాగే పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుశనగ నూనె లేకపోతే పప్పుల నూనె వాడతారండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోండి. ఇక్కడ నేను ఆయిల్ చూపిస్తాను చూడండి. అదే టీ గ్లాస్ తోటి 1.3 వరకు టీ గ్లాసు ఆయిల్ వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కొలత ప్రకారంగా అయితే ఒక 3/4 కప్పు వరకు ఉంటుంది ఆయిల్, లేకపోతే ఒక 200 ml అయినా మీకు కొలత ప్రకారంగా చెప్పాలంటే 200 ml ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ వచ్చేసి మినప్పప్పు వేసుకోండి. ఇందులోనే
ఒక 3 ఎండుమిర్చిలను కూడా వేసేసుకుంటున్నాను. ఈ పోపు గింజలు బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి చక్కగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా, ఇది కచ్చాపచ్చాగా దంచేసుకోండి. ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని కొంచెం కచ్చాపచ్చాగా దంచి అది వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు వేయటం వల్ల. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేస్తున్నాను. లాస్ట్లో ఇక కరివేపాకు, ఇలా కరివేపాకు వేసేసుకొని బాగా ఈ పోపును చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. మరీ ఎక్కువ కూడా వేగనివ్వకండి, కరెక్ట్గా ఫ్రై అయితే బాగుంటుంది ఎప్పుడైనా పోపు. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటో మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. చాలామంది నేనైతే ఒకేసారి తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకేసారి ఇలాగ తాలింపు పెట్టేస్తున్నానండి. అదే మీరు కేజీలు కొద్ది చేసేటప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా పచ్చడి తీసుకొని తాలింపు పెట్టేసుకుంటారు. అలాగైనా చేసుకోవచ్చు. చూడండి తాలింపులో మనకి ఈ ఆయిల్లో ఈ టమాటా పచ్చడి అనేది ఒక్క 5 నిమిషాల పాటైనా చక్కగా మగ్గించేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అడుగు పట్టుకోకుండా చూసుకోండి. మీకు ఫస్ట్ ఆయిల్ ఎక్కువైనట్లు అనిపిస్తుందండి. ఒక 5 నిమిషాల పాటు ఆ నూనెలో బాగా మగ్గిన తర్వాత మీకు పచ్చడి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ జార్లో పెట్టేసుకోండి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.